హాయ్ ఫ్రెండ్స్, మునగాకు ఫ్రై అనేది మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. అది ఎలాగో ఇప్పుడైతే చూపిస్తాను. ముందుగా మునగాకునైతే కోసుకొని ఈ కాడలకు ఉన్న ఆకునంతా కూడా ఈ విధంగా సపరేట్ చేసుకోండి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని టీ గ్లాస్ వాటర్, ఉప్పు అలాగే ఈ ఆకునంతా కూడా ఇందులోకి వేసుకొని గరిటతో కలబెట్టుకుంటే ఇలా స్టిక్తో కలబెట్టండి. గరిటతో కలబెట్టడం వల్ల మనకు ఆకు అనేది ముద్దలు ముద్దలుగా వస్తుంది. స్టిక్తో కలబెట్టడం వల్ల పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చెమ్మ లేకుండా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు, ధనియాలు, తెల్లగడ్డలు వేసుకొని కచ్చపచ్చ పౌడర్లా ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత తెల్లగడ్డని దంచి పెట్టుకోండి. పోపు గింజలు, సాల్ట్ అలాగే ఆయిల్ కడాయి పెట్టేసుకొని మనం కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఆ తర్వాత తెల్లగడ్డ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ ఆకునంతా కూడా ఇందులోకి వేసుకొని కొంచెం చెమ్మ అనేది ఆరేంత వరకు ఒక 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం మిక్సీకి వేసుకున్న కారం పొడిని కూడా వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ఆ తర్వాత తిని చూడండి. దీన్ని తిన్నప్పుడు అంతా కూడా మా అమ్మ అయితే తప్పకుండా గుర్తొస్తుంది. అంత బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.